మన దేశంలో ఒక రేప్ కేసుకి ప్రభుత్వాన్ని చెప్పాలంటే ప్రచారం చేసి తెలిపేంత వరకు వాళ్ళ కుటుంబం బాధ ఏందో అస్సలు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా అప్పటిదాకా రేప్ చేసిన వాళ్ళ కేసు పైన డబ్బులతో ఆట ఆడిపిస్తారు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి న్యాయం ఉంటే ఎక్కడ ఉంటుంది దేశం? న్యాయం జరుగుతుందా లేదా? అసలుకి డాక్టర్కి ఇవాళ నుంచి 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి న్యాయం జరుగుతుందా లేదా అనేది క్లారిటీ గిట్టలేదు. సిబిఐ దగ్గరికి వెళ్ళింది కేసు. ధైర్యం చెప్పే పోలీసులే, న్యాయం చేసే పోలీసులే ఇట్లా దిగజారిపోతే ఎలా? దేశం ఎలా బాగుపడుతుంది? అసలు మనం ఉన్నది ఎందుకు? పోరాటం చెయ్యాలి, ఎదిరించాలి, ప్రతి ఒక్కరికి ఎదిరించాలి. ఎదిరించిన తర్వాతనే లెక్క. ఒక కుటుంబాన్ని రోడ్డు పాలన ఈడ్చిపెట్టి డబ్బులకు చూస్తే ఎలా? మీకు కుటుంబం ఉన్నారు, ఆడపిల్లలు అందరు ఉన్నారు, అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరు ఉన్నారు కదా. వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి ఇలాంటి డిసిషన్ తీసుకోండి. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మీ అందరికీ ఒక ఫ్యామిలీ ఉంది, అందరు ఫ్యామిలీలోనే ఉంటున్నారు కదా. మీ బిడ్డలైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకు ఇలానే రేపు జరిగి ఇదే పొజిషన్లో మీ బిడ్డ వాళ్ళు, మీ కూతుర్లు ఉంటే ఇలానే చేస్తారా మీరు? ఎందుకు ఇంత ఇవాళ నుంచి 10 రోజుల నుంచి ఇంత పోరాటం చేస్తున్నా కొంచెం గిట్ట రెస్పాన్సిబుల్ ఇస్తలేరంటే ఎంత దిగజారిపోయారు అంటే చాలా దిగజారిపోయారు. ఒక రేప్ కేసు 100 సార్లు ప్రచారం చేస్తే కానీ అర్థం కాదా ప్రభుత్వానికి? ఆడపిల్లల్ని ధైర్యం చెప్పే ప్రభుత్వము డబ్బుల కోసం దిగజారిపోతే అసలు వాల్యూ ఉండదు.